కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి సిరీస్ స్టార్ట్ చేద్దామండి. పానుగంటి వారి నావెల్స్ చాలా బాగుంటాయి జయ. పానుగంటివి చాలా మంచి మంచి నావెల్స్ ఉన్నాయి. 80-85 మధ్యలో అట్లా ప్రింట్ అయిన అయితే అసలు జానపదాలు చిన్న చిన్నవే, ఒక 100-150 పేజీలు 120 పేజీలు అలా ఉంటాయి. భలే ఇంట్రెస్టింగ్గా పోతాయి కథలు, కొత్త కొత్తగా ఉంటాయి, డిఫరెంట్గా. కొన్ని సోషల్ కథలు కూడా ఉన్నాయి అనుకుంటాను వేఎన్వి. ఈ జానపదాలు మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పానుగంటి వారిది 85లో ప్రింట్ అయింది ఇది. మాయా అశ్వం మంత్రహారం. మాయా అశ్వం మంత్రహారం. మంత్రహారాన్ని తేవడానికి మాయా అశ్వాన్ని అశ్వాన్ని సాధించాడనమాట. అది కథ. అయితే కథ ఎట్లా స్టార్ట్ అవుతుంది? విజయధరుడు, భజరంగుడు వాళ్ళిద్దరూ గుర్రాల మీద అడవిలో వెళ్తున్నారు. ఓకే. రేపు బుక్ ఎగ్జిబిషన్ పెట్టబోతారు కదా, ఆ, ఈ పేరు గుర్తుపెట్టుకుని పుస్తకం కొనుక్కోండి. ఓకే తప్పకుండా. అప్పట్లో అయితే ₹2 ఈ పుస్తకాలు. ఎప్పుడు రమ్మగారు? 85లో. విజయధరుడు, భజరంగుడు ఫ్రెండ్స్ అండి? ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ చెరుకో గుర్రము వేసుకుని ఓ కీకారణ్యంలో ప్రవేశించారు. వెళ్తున్నారు. ఈ భజరంగుడు అన్నాడు, మిత్రమా నా వల్ల కాదు, నాకు ఆకలిస్తోంది, కాళ్ళు పడిపోతున్నాయి, నిద్ర తూలిపోతుంది, గుర్రం మించి పడిపోతాను ఏమిటో, ఎక్కడో చోట విశ్రాంతి తీసుకోవాలి, మధ్యాహ్నం ఎప్పుడో తినిపించావు, అంతా అయిపోయింది, ఆహారం ఇక లేదన్నాడు. ఈయన ఏమన్నాడంటే, కీకారణ్యంలో పడుకుంటే ఎలాగోయ్, కాస్త ముందుకెళ్ళి చూద్దామన్నాడు. సరే ఆగారు. దూరంగా వాళ్ళకు ఒక లైట్లు కనపడుతుంది, ఏవో చిన్న దీపాలు. లైట్లు ఏమంటే వీధి దీపాలు లేవు కదా, ఏదో వెలిగించిన మంట కాగడాలు అలాంటివేవో కనపడుతుంది. సరే అది చూసి అటు వెళ్దాం అనుకున్నారు. ఇంకొక అరగంట 30 గంట ప్రయాణం చేస్తే కానీ అక్కడికి వెళ్ళదు ఈ బండ్లు, వెళ్ళవు గుర్రాలు. మొత్తానికి 1 గంట పైనే పట్టింది. దూరంగా ఉంది వెలుగు, మిణుకుమంటూ కనపడుతుంది. ఆ వెలుగుని ఇది చేసుకుని మధ్యలో ఎత్తులు పల్లాలు చీకటి చూసుకోవాలిగా, ఎట్లా పైగా రై అనడానికి వీలు లేదు. రాత్రుళ్ళు గుర్రాలు కూడా అట్లా పరిగెత్తవు. ఒక మాదిరిగా గుర్రాలని నడిపించుకుంటూ మెల్లిగా ఆ వైపుకు వెళ్ళారు. వెళ్తే అదొక ఊరు. ఇళ్ళు కనపడుతున్నాయి కానీ అన్నీ తలుపులు వేసేసి ఉన్నాయి. సుమారుగా ఏదైనా ఒక రాత్రి 10 గంటలో 10 అయ్యి ఉంటుంది, 9-10. ఈ కుర్రాళ్ళు ఇద్దరు బయట నిలబడి కేకలు పెట్టారు. ఏమండి బాటసార్లం బాబు, ఎవరైనా భోజనం పెడతారా, ఈ పూట విశ్రాంతి తీసుకుని రేపొద్దున వెళ్ళిపోతాం అంటే ఎవ్వరూ సమాధానం చెప్పాల. గట్టిగా అరిచారు, అయినా కూడా సమాధానం లేదు. సరే చూస్తే ముందుకెళ్తే ఒక పురాతనమైన శివాలయం లాంటిది, ఒక ఆలయము, ఒక మండపము కనపడుతుంది. అరిచర్చి కేకలు పెట్టినా ఎవరూ రాల. నిర్మానుష్యంగా ఉంది. మామూలుగా 9 10 ముస్లింగా పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు నెగడేసుకుని బయట కాస్త కబుర్లు చెప్పుకోవటమో ఏదో చేస్తారు. పైగా ఇలా అడవుల్లో ఉన్న ఊళ్ళకి జంతువులు వచ్చి పడతాయి. అందుకని ఖచ్చితంగా అంటే వీళ్ళ ఐడియా అనమాట. ఇప్పటిదాకా వాళ్ళు చూసిన ఊళ్ళల్లో ఓ 3 4 6 కనీసం కాపలా ఉంటారు. అడవి మధ్యలో ఉన్న ఊళ్ళకి కాపలా లేకపోతే ఎట్లా? అవును. కాపలాకి మనుషులు లేరు, మండుతున్న 3-4 నెగ్గళ్ళు తప్ప పిట్ట పొరుగు లేదు, అన్నీ తలుపులు బంధించున్నాయి. అక్కడి నుంచి అటు ఇటు చూస్తే శివాలయం అపరిశుభ్రంగా మట్టి కొట్టుకుంటూ ఉన్నటువంటి ఓ పెద్ద మండపం. అసలు కాదు, ఇంత ఊరుంటే ఇన్ని ఇళ్ళు కనపడుతున్నాయి. ఇప్పుడు పిలవకపోతే పీడాపోయిరి, పిలిస్తే పలకపోతే పీడాపోయిరి. ఇది దేవుడికైనా ఏమీ చేసుకోకుండా ఎట్లా ఉన్నారు వీళ్ళు, శివాలయంలో కూడా వెళ్ళకుండా మండపం అంతా దుమ్ము కొట్టుకుపోయింది చూడు అని మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి సరే ఏం చేస్తాం, కనీసం పడుకోవడానికి ఒక ప్లేసు, వెచ్చగా నెగ్గళ్ళు ఉన్నాయి. అడవిలో కనీసం అలా కూడా ఉండదు కదా, చెట్ల మీద పడుకోవాలి, కింద పడుకుంటే పురుగు పుట్ర. అందుకని ఏమనుకున్నారు, ఒక నెగ్గడిగాలో దేవాలయానికి దగ్గరలోనే ఉంది మండపంలో కాస్త అటు ఇటు శుభ్రం చేసుకున్నారు. ఇట్లా పడుకోగానే భజరంగుడు నిద్రపోయాడు. గుర్రాలని ఆ పక్కనే ఒకసారి లూజ్గా వదిలిపెట్టి తాడేసి కట్టేశారు. ఈ విజయధరుడికి నిద్ర పట్ల. సరే ఈ ఊరు ఎంత ఊరో చూద్దామని ఆ నెగ్గళ్ళ వెలుగులోనే అట్లా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి పెద్ద ఊరే అది, చాలా ఇళ్ళే ఉన్నాయి, అన్ని తలుపులు బంధించున్నాయి. ఎవ్వరి వాకిట్లోనూ పిట్ట పొరుగు కోడి మేక కూడా కిక్కురుమంటలు. అతను ఇట్లా నడుస్తూ ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు ముందుకి. ఉన్నట్టుండి పెద్ద వికటాట్టహాసం వినపడింది. ఎంత అరుపో ఎంత నవ్వో అది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియలే. కత్తి తీసాడు. తీసి ఎవరని అటు ఇటు పరిగెడుతున్నాడు. చూడడం కోసం పరిగెత్తాడు. అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు. ఏమీ తెమలేదు, ఏమీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి గంటలు మోగటం మొదలుపెట్టినాయి. గంటలు అనగానే గుళ్ళో కదా, ఈ గంటలు మోగిన తర్వాత నవ్వు అవి ఆగిపోయినాయి. ఇతను మళ్ళీ వెనక్కి గుడి దగ్గరికి, గంటలంటే గుళ్ళోనేనని
వెనక్కి గుడి వైపుకి నడవటం మొదలు పెట్టేసరికి అలా ఒక ఇంట్లో నుంచి మాటలు వినపడుతుంది. తాత గంటలు ఆగిపోయినాయి, రాక్షసి వెళ్ళిపోయి ఉంటుందా అని అడిగింది ఎవరో పిల్ల. వెళ్ళిపోయిందో, కంటపడ్డవాడిని ఏ జంతువుగా మార్చేసిందో అని ఒక పెద్ద ముసలాయన గొంతు వినపడింది. ఇతను అరిచి కేకలు పెట్టాడు, ఎవరు ఎవరు మాట్లాడేది, సమాధానం చెప్పండి అని అరిచినా సమాధానం రాల. సరే పరిగెత్తుకుంటూ వెనక్కి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. బాగా నడిచేశాడు ముందుకి. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా దేవాలయంలో దీపారాధన చేసినట్టు కనపడుతోంది. దేవాలయం తలుపు బార్లా తెరిచేసింది. అక్కడ ఒక నల్ల కోతి కూర్చునుంది. తనకు అర్థం కాల. బజరంగుడేడి మండపంలో కేకలు పెట్టాడు, బజరంగా బజరంగా అంటే నేనే గురువు అన్నాడు ఈ నుంచున్నవాడు కూర్చున్న కోతి. బజరంగుడు నల్ల కోతిగా మారిపోయాడు. నేను కాంతపడి, కోతిలా ఇలా మారిపోయావురా నువ్వు, ఏం జరిగింది అనేసరికి బజరంగుడు ఏం చెప్పాడు, నేను నిద్రపోతున్నా. ఇంతలో ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. దేవాలయం తలుపులు తీసింది. బయటంతా శుభ్రం చేస్తోంది. మెలకు వచ్చింది నాకు. చూస్తే నువ్వు కనపడలా. నిన్నేమైనా చేసేసిందేమోనని ఆ అమ్మాయిని, ఎవరమ్మాయి నువ్వు, ఏమిటి 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 అని ఓ ప్రశ్నించా. కత్తి కూడా తీసా అమ్మాయి మీదకి. అక్కడి నుంచి అమ్మాయి నోరు తెరిచి పెద్దగా నవ్వింది. పెద్ద రాక్షసిలాగా మారిపోయింది. అప్పటిదాకా అందంగా ఉంది. నేను చూసేసరికి రాక్షసి అయిపోయింది. నేను దగ్గరకు వచ్చేసరికి రాక్షసి అయిపోయింది. అక్కడి నుంచి ఏమంది, ఏమిటి కోతిలాగా వాగుతావు, ఎగురుతావు, కోతివైపు పడుండు నోరు మూసుకుని అన్నది. నా నోరు కట్టేసింది. నేను శబ్దం కూడా చేయలేదు. ఈ శివలింగం పక్కనే పడున్నా. ఆ అమ్మాయి పూజ చేసుకుంది. 3 గంటలు మోగే వరకు మూగవాడిగా ఉండమంది. హారతి ఇచ్చింది. 3 గంటలు కొట్టింది. మాయమైపోయింది. నేను కోతిగా మిగిలిపోయిన మాట మాత్రం వచ్చింది అన్నాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? అక్కడ ఊళ్ళో ఏమో సమాధానం లేదు. అంటే ఇతను విన్నాడు, రాక్షసి వస్తుంది, మనిషిని జంతువుగా మారుస్తుంది అనేది తెలిసింది. సరే రేపు పొద్దున్న చూద్దాం, పడుకోమన్నాడు. ఆ నల్లకోతి రూపంలోనే ఏడ్చుకుంటూ బజరంగుడు పడుకున్నాడు. ఇతను అదంతా పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, హైరాణగా ఉంది, ఏం చేయాలో తెలియదు. ఆలోచిస్తూ అక్కడ అట్లా కూర్చుని ఉన్నాడు. అయితే ఈ ఆలోచిస్తుంటే ఇతనికి గుర్తొచ్చింది తన కథ. మనం ఎలా బయలుదేరామో చివరికి ఇదేమిటి ఇలా పరిణమించింది అని. ఈ విజయధరుడు ఇక్కడికి చాలా దూరంలో ఉన్న చంద్రావతి రాజ్యానికి రాజకుమారుడు. ఓహో. వీళ్ళ నాన్న విద్యాధరుడు అని ఆయన రాజు. అయితే ఈ కుర్రాడు విజయధరుడు లేటుగా పుట్టాడు, చాలా లేటుగా పుట్టాడు. ఈ పుట్టిన పిల్లాన్ని బాగా ముద్దు చేశారు, చక్కగా జాగ్రత్తగా చూసుకున్నారు. అతనికి ఈ బజరంగుడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. విద్యాబుద్ధులు చెప్పించారు. వివాహం చేసిన తర్వాత పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. వివాహానికి ఇతను నాకు అపురూప సౌందర్యవతి కావాలని కోరుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచో చిత్రపటాలు తెప్పించారు, ఏమీ నచ్చల. ఇతను ఏమన్నాడు, నాకు నచ్చిన అమ్మాయి నిరుపేదైనా పర్వాలా, కానీ నా కంటికి నచ్చాలి అంటే ఎన్నో రకాల చిత్రపటాలు తెప్పించారు, ఏవీ ఎక్కలేదు. ఇంతలో ఒక చిత్రాచార్యుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన పట్టుకొచ్చిన పటాలన్నీ చూసిన తర్వాత పెద విరిచి, ఇంకేమీ లేవా మీ దగ్గర, ఇంకేమీ లేవా మీ దగ్గర అని పదే పదే ఈ విజయధరుడు అడిగాడు. అడిగేసరికల్లా మహారాజా విజయధరుడు అన్నాడు, అట్లా అడిగితే ఎట్లాగరా అయ్యా, ఆల్రెడీ వచ్చి ఇచ్చాడు కదా, ఇంకా అంతకంటే ఏముంటాయంటే ఆయన చాలా ఆలోచిస్తూ, నా దగ్గర ఇంకొక చిత్రపటం ఉంది ప్రభు అని చెప్పి ఒక చిత్రం తీసాడు. తీస్తే ఆ అమ్మాయి ఎంత సౌందర్యవతో. ఈ విజయధరుడు, ఈ అమ్మాయే నాకు కావాలి, ఎవరమ్మాయి ఏమిటి అనేసరికల్లా ఆ చిత్రాచార్యుడు అన్నాడు, నాకు ఏ వివరాలు తెలియదు ప్రభు, చిత్రం వేశాను అంతే అనేసరికల్లా విజయధరుడికి కోపం వచ్చింది. అట్లా ఎట్లా వేస్తావు నువ్వు, ఎవరో ఒకళ్ళని చూసే, ఇప్పుడు ఇన్ని పటాలు తెచ్చావు, ఎవరినో చూసి వేసావు, వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి, ఈ అమ్మాయిది ఎందుకు లేదు? మానవ సృష్టి, దైవ సృష్టి కాకుండా కుదరదు కదా అంటే ఇతను ఏమన్నాడు ఈ చిత్రాచార్యుడు, కాదు ప్రభు, నేను ఒక శిల్పాన్ని చూసి వేశా. ఓహో. ఒక శిల్పం, అది మందారవతి రాజ్యానికి ఆనుకుని ఉన్న ఒక అరణ్యానికి దగ్గరలో ఒక ఋష్యాశ్రమం ఉంది. నందనుడు అనే ఋషి ఉన్నాడు అక్కడ, నందుడు ఆయన పేరు. అయితే ఆయన భార్య ఉన్నారు. నేను ఒకరోజు వెళ్తూ అక్కడ ఆశ్రయం పొందాను. ఆయన దగ్గర ఈ శిల్పం ఉంది, ఈ అమ్మాయి శిల్పం. ఆ శిల్పం సౌందర్యానికి ముగ్ధుండయి ఒక పటం వేసుకుంటానని అడిగితే ఆయన పటం వేసుకో, వివరాలు అడగద్దన్నాడు. ఏ వివరము ఆయన చెప్పల, పటం మాత్రం వేసుకొచ్చా అనేసరికి అది విజయధరుడు అన్నాడు, అబ్బో ఇంత మంచి క్లూ ఉంది, అక్కడికి వెళ్తే తెలిసిపోతుంది, నీకెందుకు చెప్పలేదు నేను కనుక్కుంటాను
అనేసరికి ఆ విద్యాధర మహారాజు కేకలేసాడు కొడుకుని, వద్దు వద్దు, ఇలాంటి ప్రయత్నం చేయొద్దు. ఒట్టి శిల్పం అంటే మనకు ఎట్లా తెలుస్తుంది శిల్పం మనిషి అవునో కాదంటే? ఏదో ఒక మోడల్ లేకుండా చిత్రకారుడో శిల్పకారుడో ఎట్లా చేస్తారు? మోడల్ ఖచ్చితంగా ఉంది. మానవకాంత కాకపోతే ఇంకా ఏదైనా మరి దైవకాంత అయి ఉండొచ్చు. నీకెందుకు అంటాడు తండ్రి, నాకు కావాల్సిందే అంటాడు కొడుకు. చివరికి తండ్రిని ఒప్పించి విజయధరుడు 2 గుర్రాలతోటి బజరంగుడు స్నేహితుడైన బజరంగుడితోటి ఏదో కొంత ధనాన్ని మూట కట్టుకుని ప్రయాణం సాగించాడు. వెళ్తూ 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 మధ్యదారిలో ఈ అడవిలోకి వచ్చి, ఈ ఊళ్ళోకి వచ్చి ఇప్పుడు బజరంగుడిని కోతిగా మార్చుకుని కూర్చుని ఉన్నాడు ఇక్కడ. ఓహో, ఇప్పుడు ఆ అమ్మాయిని వెతకడంతో పాటుగా ఈ కోతిని మనిషిగా కోతిని మార్చాలి. మనిషిగా మార్చాలి. సరే, ఇది ఏం చేయాలో తెలియదు కదా. సరే, రేపు పొద్దున్న చూద్దామని అప్పటికి పడుకుని నిద్రపోయాడు. ఇతను అమ్మాయి కోసం వెళ్తున్నాడు. ఓ, ఇది మన కథలో మొదటి భాగం. రెండో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు, భలే ఇంట్రెస్టింగ్గా ఉందండి. మ్. నమస్తే. నమస్తే జయ.